My dear friends and leaders, welcome to our channel Day to Dream Plan Your Success. A very good morning to all. Friends, కొలెస్ట్రాల్ అని చాలా సార్లు పేరు వినుంటారు. అసలు కొలెస్ట్రాల్ అంటే అర్థం ఏమిటి? ఎవరైనా ఆలోచించారా? అవును ఫ్రెండ్స్, ఇది మనందరికీ తెలిసిన పదమే, కానీ దీని అర్థం చాలా కొంతమందికే తెలుసు. కొలెస్ట్రాల్ అంటే గర్భధారణ సమయంలో తల్లి శరీరంలో ఉత్పత్తి అయ్యే మొదటి పాలని కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. మానవులకైనా లేక పాలు ఇచ్చి పెంచే ఏ జంతువులకైనా తల్లి అయిన తర్వాత ముఖ్యంగా కొన్ని రోజులు చిక్కగా ఒక రకమైన రంగులో ఉండే అధిక పౌష్టిక పదార్థాలు కలిగినటువంటి పాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. వీటినే కొలెస్ట్రాల్ అంటారు. కొలెస్ట్రాల్ లేదా ముర్రు పాలు త్రాగడం వల్ల అప్పుడే పుట్టిన బేబీస్ కి వ్యాధి నిరోధక శక్తి పెరగడం, వ్యాధి నిరోధక వ్యవస్థ బలపడడం జరగడానికి దోహదపడుతుంది. ఏ పిల్లలు లేదా బేబీస్ ఈ కొలెస్ట్రాల్ లేదా ముర్రు పాలు తాగరు, వారికి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం లేక అసలు లేకపోవడం వల్ల వాతావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులకి అనారోగ్యానికి పాలవుతున్నారు. ఇది మనలో చాలా మందికి తెలుసు. అందుకే బేబీ పుట్టిన వెంటనే తల్లి దగ్గర పాలు ఉత్పత్తి కాకపోతే హాస్పిటల్లో వేరే తల్లులు డొనేట్ చేసిన ముర్రు పాలను స్టోర్ చేసి అప్పుడే పుట్టిన పిల్లలకు తాపిస్తుంటారు. న్యూ బోర్న్ బేబీస్ లైఫ్ కి కొలెస్ట్రాల్ లేదా ముర్రు పాలు అనేది అంత ముఖ్యమే అన్నమాట. అంతేకాకుండా కొలెస్ట్రాల్ లో పోషక పదార్థాలు, యాంటీబాడీస్ తో పాటుగా బేబీ ఎదుగుదలకు అవసరమైనటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్, హార్మోన్స్ ఉంటాయి. ఇది జీవి పెరుగుదలకు, శరీరం పనిచేయడానికి, ఓవరాల్ హెల్త్ కాపాడుకోవడానికి అవసరమైన అత్యవసర విటమిన్లు, మినరల్స్, అత్యవసరమైన ఫ్యాటీ ఆమ్లాలు మరియు అమైనో ఆమ్లాల పూర్తి ఫార్ములేషన్ కలిగిన సహజ సిద్ధమైన సమ్మేళనం. శరీరానికి హాని చేసే వైరల్ ఇన్ఫెక్షన్స్, అలర్జీన్స్, టాక్సిన్స్ కి వ్యతిరేకంగా పోరాడి ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ కొలెస్ట్రాల్. అందులోనూ విస్టేజ్ కొలెస్ట్రాల్ భారతీయులు కామధేనుగా భావించే ఆవు యొక్క ముర్రుపాలు, అందులోనూ దూడ పుట్టిన తర్వాత 6 గంటలలోగా స్రవించే ముర్రుపాల నుంచి సంగ్రహించబడింది. పురాతన కాలం నుంచి, అంటే ఎన్నో రకాల భయంకరమైన వ్యాధులకు మందు కనుగొని కాలంలో కూడా కొలెస్ట్రాల్ వాడారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ కొలెస్ట్రాల్ ని హెపటైటిస్ బి వంటి భయంకరమైన రోగాల నుండి కాపాడుకోవడానికి కూడా వాడేవారు, అలాగే వాడుతున్నారు. విస్టేజ్ కొలెస్ట్రాల్ లో 37 స్పెసిఫిక్ ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 5 ముఖ్యమైన ఇమ్యూనోగ్లోబిన్స్ ఉన్నాయి. కొలెస్ట్రాల్ వాపును నియంత్రిస్తుంది, కణాల పునర్నిర్మాణానికి సహాయపడుతుంది, ఎముకల సాంద్రతను పెంచడంలోను, చర్మం యొక్క సాగి గుణాన్ని అంటే ఎలాస్టిసిటీని పెంచుతుంది, కొలెస్ట్రాల్ వినియోగాన్ని క్రమబద్ధీకరిస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఇలా అన్ని రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి కొలెస్ట్రాల్ లో. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. రోజు కొలెస్ట్రాల్ తీసుకోవడం వల్ల మన సలైవా లేదా లాలాజలంలో యాంటీబాడీస్ అనేవి 79% పెరుగుతాయి. దీనివల్ల అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా గానీ తగ్గడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందువల్ల కొలెస్ట్రాల్ 3 నెలల వయసున్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. దీనివల్ల ఆరోగ్యానికి మిక్కిలి ఉపయోగాలు కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మరి ఈ కొలెస్ట్రాల్ మనిషి శరీరంలో ఉన్న టాక్సిన్స్ ఎలాగా రిమూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ ఎలా పెంచుతుంది అనడానికి ఒక చిన్న డెమో చూద్దాం. మీకు ఒక విషయం తెలుసా? సరిగా నీరు దొరకని ఊరలో కూడా డబ్బు ఖర్చు పెడితే కూల్ డ్రింక్స్ విరివిగా దొరుకుతున్నాయి. నీరు శరీరానికి ఎంత అవసరమో శీతల పానీయాలు అంత అనవసరం మరియు అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా వీటి తయారీలో వాడే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలర్స్, స్టెబిలైజర్స్ వంటివి చాలా ప్రమాదకరమైనవి. అవి త్రాగే సమయంలో జిహ్వా చాపల్యం తీర్చడం కోసం కలుపబడ్డాయి. చాలా మంది చూసి ఉంటారు, శీతల పానీయాలను వేడి చేస్తే చివరికి నల్లని క్యాన్సర్ కారకమైన రంగు మిగిలిపోతుంది. అటువంటి భయంకరమైన టాక్సిన్స్ మన విస్టేజ్ కొలెస్ట్రాల్ ఎలా సెపరేట్ చేస్తుందో ఈ డెమోలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ లో కూలింగ్ పోసుకున్నాము. అందులో 2 విస్టేజ్ కొలెస్ట్రాల్ క్యాప్సూల్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న పౌడర్ ని ఈ కూల్ డ్రింక్ లో పోసి బాగా మిక్స్ చేసాము.
ఇలా మిక్స్ చేసి ఒక గంట సేపు వదిలిపెట్టి తర్వాత చూస్తే కూల్ డ్రింక్స్ లో ఉన్నటువంటి నీరు సపరేట్ అయిపోయి టాక్సిన్స్ అన్ని కూడా క్రిందికి సెటిల్ అయిపోయాయి. ఇలా ఎఫెక్టివ్ గా మనం తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి టాక్సిన్స్ కానీ కూల్ డ్రింక్స్ లో టాక్సిన్స్ కానీ సపరేట్ చేసి ఎక్స్క్రిటరీ సిస్టమ్ ద్వారా మన శరీరం నుంచి బయట పంపించడంలో సహాయపడుతుంది కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ మనకి 60 క్యాప్సూల్స్ ఉన్న ప్యాక్ లో దొరుకుతుంది. ఒక 404 మిల్లీగ్రాముల వెయిట్ ఉన్నటువంటి విస్టేజ్ కొలెస్ట్రాల్ క్యాప్సూల్ లో 400 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ అలాగే 4 మిల్లీగ్రాముల సోడియం బెంజోయేట్ ఫామ్ లో ఉంటాయి. దీని డోసేజ్ రోజుకి 2 సార్లు 2 క్యాప్సూల్ చొప్పున తీసుకోవాలి. అంటే ఒక్కసారి 2 క్యాప్సూల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లలకి వాళ్ళు తినే ఫుడ్ లో కానీ లేకుంటే పాలలో కానీ ఒకసారికి 2 క్యాప్సూల్స్ ఓపెన్ చేసి అందులో మిక్స్ చేసి తినిపించిన లేదా తాపించినా సరిపోతుంది. పెద్దవాళ్ళైతే హాట్ వాటర్ తో క్యాప్సూల్స్ మింగితే సరిపోతుంది. ఈ విస్టేజ్ కొలెస్ట్రాల్ యొక్క ఎంఆర్పి 720 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి 615 రూపాయలకి మనకు వస్తుంది. దీన్ని పర్చేజ్ చేయడం వల్ల మన విస్టేజ్ అకౌంట్ కి 20.50 PV యాడ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, కొలెస్ట్రాల్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ అనేది తెలుసుకున్నారు కదా, ఒక డెమో రూపంలో కూడా మనం తెలుసుకున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా 3 నెలలు నిండినటువంటి పసిపాపల నుంచి పెద్దవాళ్ళు కూడా ముసలి వాళ్ళు కూడా కొలెస్ట్రాల్ యూజ్ చేసి ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటూ అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.